దూదికి దిక్కు లేదట. పేరుకే పెద్ద ఆసుపత్రులు ఏ మందులు ఉండవు. డ్రెస్సింగ్ మెటీరియల్‌కు చేతులెత్తేస్తున్న వైనం, గ్యాసు, షుగరు, బీపీ సమస్యలకు మందులివ్వలేని దైన్యం. అన్నీ బయటకే రాస్తున్న వైద్యులు, నిరుపేద రోగులపై మందుల భారం మోపుతున్న పాలకులు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ఇదే దుస్థితి. విజయవాడ జీజీహెచ్‌లో జంట మైసిన్ డ్రాప్సు, గ్లౌజులు కరువే. మల్టీవిటమిన్ టాబ్లెట్స్ నోచుకొని గుంటూరు సీజీహెచ్, జీజీసీహెచ్ అట. విశాఖ కేజీహెచ్‌లో ఏ అత్యవసర మందులు లేవు. అన్ని ఆసుపత్రుల్లో సర్జికల్ సరంజామా తెచ్చుకోవాల్సిందే రోగులు. ఆసుపత్రికి వచ్చింది మొదలు తిరిగి వెళ్ళే వరకు అన్నీ కొనాల్సిందే. ఎన్నిసార్లు ఇన్నేటి పెట్టినా మొద్దు నిద్ర విడని సర్కారట. ఇది దూదికి దిక్కు లేదట. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రధానంగా విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం లాంటి పెద్ద పెద్ద ఆసుపత్రులు ఉన్నాయి. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్‌లో. అక్కడ దూదికి దిక్కు లేదట. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు విజన్ 2047 అంటుండు. 5 సంవత్సరాల్లో పేదరికం ఉండొద్దట. పేదలకు అన్ని సౌకర్యాలు అందాలట. కానీ ఇక్కడ దూదికి దిక్కు లేదు. ఏం విజన్ అది? మీ విజన్ 2047 సర్వసంగతి. ఇప్పుడు ఇయాల దూదికి దిక్కు లేదట. అది చూడండి ఫస్ట్ అనేది ప్రజలు అడుగుతున్నారు. ప్రజలు క్యూ కట్టారు. బయటకు రాస్తారట మందులన్నీ. పోయి మందులు బయట తెచ్చుకోండి అని. పారాసిటమాల్ కూడా దొరికే పరిస్థితి లేదట. పారాసిటమాల్ దొరికే పరిస్థితి లేని వ్యవహారం ఉంటే మల్టీవిటమిన్లు లేవట. జెంటామైసిన్ డ్రాప్స్ కూడా లేవట. చిన్నపిల్లలకి వాటికి వేస్తారు. ఇది పరిస్థితి. అలా దూదికి దిక్కు లేదు. కానీ ఇగో ఈడ విజన్ 2047 చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఘనంగా మొన్న దాన్ని రిలీజ్ చేశారు. దానికి ఆ ఘనానికి మళ్ళా పక్కనున్న పవన్ కళ్యాణ్ గారు అసలు చంద్రబాబు నాయుడు గారి విజన్ చూసి నేనే ఆశ్చర్యపోయినా. ఆయన విజన్ ముందు అన్నీ డొల్లే అంటాడు. అందరూ కుదేలే అంటాడు. మరి అంత పెద్ద విజన్ ఉన్న నాయకుడు దూదికి దిక్కులేని హాస్పిటల్లో నడుపుతుంటే ఏమనాలా? ప్రజలు ఎట్లా అర్థం చేసుకోవాలి? ఆ విజన్ ఎవరి కోసం ఉపయోగపడుతుంది? మరి ఆ విజను పేద ప్రజల పైకి తేటానికి ఉండాలి. పేద ప్రజలకు విద్య, వైద్యము, ఉండటానికి ఇల్లు, కట్టుకోవటానికి బట్ట, తినటానికి తిండి, వీటిని ఏర్పాటు చేసే ఒక 5 ముఖ్య అంశాలపైన ఉండాలి. అయి లేకుండా మీ విజన్ అంతా ఎవడు సూటు బూటు వేసుకున్నాడో అతడు వాడికి ఎన్ని ఎకరాలు కట్టబెడదాం, వందల వేల ఎకరాలు, వాడిని బాగు చేద్దాం, ఇదే తప్ప మాట్లాడితే నేను పెట్టుబడులు తెస్తున్నా, ఉద్యోగాలు ఇవి. ఏది నువ్వు పెట్టుబడులు తెచ్చేది? ప్రజలు కష్టార్జితం తాతల తండ్రుల నుంచి సంపాదించుకున్న భూముల్ని ఎవడికో ప్రైవేటోడికి కట్టబెట్టి దాని పెట్టుబడులని, దానికి ఉద్యోగాలని ముద్దు పేరు పెట్టి నాకు విజన్ ఉందంటివి. ఈడ తినడానికి తిండి లేదా, చూసుకోవడానికి వైద్యం లేదా, దూది లేదా హాస్పిటల్లో. ఎవడన్నా ప్రైవేట్ కంపెనీల కోసం వాస్తవంగా ల్యాండ్ ఎక్విజిషన్ భూసేకరణ చట్టం ఏంది? ప్రధానంగా చెప్పేది పబ్లిక్ యూటిలిటీ ఉండాలి. ఒక రోడ్డు, ఒక ఎయిర్పోర్టు, ఒక వంతెనో, ఒక ప్రాజెక్టు ప్రజలకు అందరికి ఉపయోగపడేది. దానికోసం సేకరించు. ఎవడో ప్రైవేట్ కంపెనీ కోసం వందల వేల ఎకరాలు సేకరించి రైతుల నుంచి బలవంతంగా ఏం వాడు కొనుక్కోలేడా? ఏ ప్రభుత్వం ఇదే విధానం. మాట్లాడితే నేను ఆ కంపెనీ తెచ్చిన అసలు కంపెనీ కాదు, వ్యాపారం చేసేటోడు భూములు కొనుక్కోలేడా? మనం కొనుక్కోవట్లేదు. అవసరం ఉంటే మనం ఇల్లు కట్టుకోవాలి, కట్టుకోవట్లేదా? వాడోడో ఎక్కడో కంపెనీ ఉంటే వాడిని పట్టుకొచ్చి ఈడ పెట్టడానికి మన దగ్గర ఉన్న భూముల్ని, ప్రజల భూములు బలవంతంగా గుంజి వాడికిచ్చి ప్రైవేటోడికి నేను కంపెనీలు పెట్టిస్తున్నా, పెట్టుబడులు తెస్తున్నా, ఉద్యోగాలు ఇస్తా అంటే ఎందుకు? ఆ ఉద్యోగాలు ఇస్తే ఏంది, లేకపోతే ఏంది? ఇప్పుడు ప్రైవేట్ కంపెనీ పెట్టుబడి పెట్టాలి, పరిశ్రమ పెట్టాలనుకుంటాడు, ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటుండు. వాడు కొనుక్కోలేడా అంటున్నా. ప్రభుత్వం ఎందుకు కొనియాలా? ప్రభుత్వం బలవంతంగా పోలీసులను పెట్టి గుంజుకొని నోటిఫికేషన్లు వేసి ఎందుకు ఇవ్వాలా? అంత అవసరమైంది అంటే దాని వెనక పెద్ద మతలబు ఉంది. ఈ రాజకీయ నాయకులు బాగుపడే కథలన్నీ అందులో ఉన్నాయి. ఇది ఇలా దూదికి దిక్కులేని పరిపాలన నడుతుంది. కానీ విజన్ 2047 అని ఆయన చెప్తుండే ఒకవైపు.